జూబ్లీ హిల్స్ లో బడాబాబులుండే నందగిరి హిల్స్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు నందగిరి హిల్స్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. అనుమతులు ఒకలా ఉంటే కట్టడం మరోలా జరుగుతుందన్నారు. ఇక్కడ చేపడుతున్న నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్క్ సహజత్వం దెబ్బతింటోందన్నారు. అక్రమంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టును జీహెచ్ఎంసీ చూసి చూడనట్లు వదిలేస్తోందని ఆరోపించారు. కోర్టులో ఉన్నా సరే యథావిధిగా పని జరుగుతుందన్నారు. రాత్రిపూట కూడా పనులు జరుగుతున్నాయని, హైడ్రా కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు అమరేందర్ రెడ్డి. వాతావరణానికి సంబంధించినటువంటి సివిల్ లైఫ్ కి సంబంధించినటువంటి వాసయోగ్యమైన ఇళ్ల మధ్యలో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ 115 మీటర్ల ఎత్తు కడతామన్న ప్రపోజల్ తోటి 45 మీటర్లకు ఆల్రెడీ అప్రూవల్ తోటి 2,09,000 స్క్వేర్ మీటర్ల అప్రూవల్, 6,000 కార్లు, 2,000 స్కూటర్లు, డే అండ్ నైట్ కమర్షియల్ యాక్టివిటీస్ మెగా కాంప్లెక్స్ కట్టడానికి అనుమతులు పొందడం జరిగింది. అనుమతులు అయితే ఇచ్చారు కానీ అనుమతులన్నీ అక్రమంగా ఇవ్వడం జరిగింది. రక్షకులే బచ్చకులే అలాంటి అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. రోడ్ నంబర్ 45 చూపిస్తూ వేరే చోటికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ జరిగేది నందగిరి హిల్స్ ప్లాట్ 1. రోడ్ నంబర్ 45 కి సంబంధం లేదు. రోడ్ నంబర్ 45 ప్లాట్ 1355 తోటి ఆఖరు అయిపోయిన తర్వాత కూడా ఆ సొసైటీకి సంబంధించిన నిబంధనని ఈ ల్యాండ్ కు చూపించి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈ 2 ల్యాండ్ పార్సిల్స్ డిఫరెంట్. 2 ల్యాండ్ పార్సిల్స్ వేరే వేరే జాగాలో ఉన్నాయి. ఒక చోట ల్యాండ్ ఉంటే ఒక చోట రూల్స్ అప్లై చేసి ఒక రూల్స్ ఒకలాగా అప్లై చేసి అన్యాయంగా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దీన్నే తమ దృష్టికి తీసుకురావడానికి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నందగిరి హిల్స్ లో జరుగుతున్నటువంటి అక్రమాలపై కూడా ఆ సొసైటీకి చెందినటువంటి సభ్యులు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత కొన్ని రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితులంతా కూడా ఈ రోజు మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. నందగిరి హిల్స్ లో జరుగుతున్న అక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు అనేక సార్లు మున్సిపల్ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వీటిపైన ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఇప్పుడు తాజాగా హైడ్రా పరిధిలోకి వచ్చింది కాబట్టి హైడ్రాకు ఈ విషయం తెలిసే విధంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తున్నట్టు కూడా నందగిరి సొసైటీకి చెందినటువంటి ప్రెసిడెంట్ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అనుమతులు ఒక రకంగా కట్టడము, అనుమతులు ఒకలా ఉండడము, ఇక్కడ కట్టడాలు మరో రకంగా ఉండడం మాత్రం ఈ నిర్మాణాలు చూస్తూ ఉంటుంటే ఒకసారి అధికారులే అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ సొసైటీ. దీని పక్కనే జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఉంది. ఈ 2 సొసైటీల మధ్య ఉన్నటువంటి స్థలమే హెచ్ఎండిఏ స్థలంగా ఉంది. 2012లో అప్పటి ప్రభుత్వం పబ్లిక్ ఆక్షన్ ద్వారా ఈ భూమిని కొనుగోలు చేసింది. 4.74 ఎకరాల ఈ ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టవచ్చు అంటూ కూడా గతంలో ఈ విషయాలు అప్పటి ఈ ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. 2013లో జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నారు. 100 మీటర్ల లోతుల్లో ఈ తవ్వకాలు చేపడతా ఉన్నారు. అప్పట్లో స్థానికుల అభ్యంతరాల మేరకు జీహెచ్ఎంసీ పెనాల్టీ కట్టేసి ఆ లోయను అధికారికంగా సొంతం చేసుకున్నారంటూ కూడా ఈ విషయాన్ని బయటికి తెలియజేస్తా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి గ్రీనరీ కోసం కేబీఆర్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎత్తైనటువంటి భవనాలు నిర్మాణం వల్ల కేబీఆర్ పార్క్ వాతావరణం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. వాకర్స్ అందరికీ కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ సంస్థ చేపడుతున్నటువంటి నిర్మాణాల వల్ల కేబీఆర్ పార్క్ సహజత్వం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దాంతో ఈ విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చారు సొసైటీ సభ్యులు. జూబ్లీ హిల్స్ ప్లాట్ 1351 కొనుగోలు చేసి దానిని రోడ్డుగా వినియోగిస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో కమర్షియల్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చివేసి దాన్ని అడ్డగోలుగా అనుమతులు పొంది ఇష్టానుసారంగా వారికి తోచినటువంటి స్ట్రక్చర్ కారణంగా ఈ భవనాలని నిర్మాణం చేపడతా ఉన్నారంటూ మాత్రం సొసైటీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. రోడ్ నెంబర్ 45 అనుమతులను నందగిరి హిల్స్ సొసైటీ వర్ధింపజేయొచ్చు అంటూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశాము గతంలోనే. అయినప్పటికీ కొంతమంది అక్రమార్కులతో చేతులు కాపి 2013లో ఇచ్చినటువంటి అనుమతిని మేము వ్యతిరేకించడం లేదు అంటూ కూడా జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ఈ వ్యవహారాన్ని నందగిరి హౌసింగ్ సొసైటీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకపడతా ఉన్నారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నందగిరి హిల్స్ సొసైటీకి విరుద్ధంగా ఉన్నాయి. విజిలెన్స్ విచారణలో ఈ ప్రాజెక్టు పూర్తిగా అవకతవకలు ఉన్నట్లు కూడా గతంలోనే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. పబ్లిక్ హియరింగ్ లేకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తా ఉన్నారు.
అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు జిహెచ్ఎంసీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉంది. ఇక్కడ నందగిరి హిల్స్ పర్వతమే మాయమైపోయింది. అక్కడ ఉన్నటువంటి గుట్టలు రాళ్లనన్నీ కూడా వీళ్ళు పూర్తిగా పిండి చేసేసి అక్కడ ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నారంటూ మాత్రం ఈ అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. పర్యావరణాన్ని దెబ్బతిని జిహెచ్ఎంసీ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు, పట్టించుకోవట్లేదు. ఇది అనేక సార్లు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరు కూడా ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణాన్ని ఆపలేకపోయారు. పెద్ద వ్యక్తులు వెనుక నుంచి దీన్ని నడిపిస్తూ కేవలం డబ్బుల కోసమే కక్కుర్తిపడి వీటికి అనుమతిస్తా ఉన్నారనే అనుమానాలు మాకు ఉన్నాయి. హైడ్రా దీనిపైన దృష్టి పెట్టి ఈ పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో కాలుషితం చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా తొలగించేటువంటి నోటీసులు అందజేయాలంటూ కూడా కోర్టులో ఉన్నా సరే యథాతథంగా ఈ పనులు కొనసాగుతా ఉన్నాయి. రాత్రి కూడా ఈ పనులు జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ దృష్టిలో కూడా ఈ విషయాన్ని త్వరలో మేము ఫిర్యాదు రూపంలో అందజేస్తాము. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ని నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈ అంశం గతంలో కూడా అనేక సంస్థలకు ఫిర్యాదులు అందజేసినా ఎవరు దీనిపై పెద్దగా దృష్టి పెట్టి ఆ అక్రమాలని అడ్డుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఈ సొసైటీ ఇటు హెచ్ఎండిఏ స్థలంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నారో వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. ఆ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి. ఇప్పటి వరకు నిర్మాణం చేసినటువంటి వాటి అన్ని భవనాలను కూర్చాలంటూ మాత్రం హౌసింగ్ సొసైటీ నుంచి నందగిరి సభ్యులందరూ కూడా ఈ డిమాండ్ ని వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేహానా, రవితేజ, అమరీందర్ రెడ్డి ఆరోపణలపై మరి హైడ్రా దృష్టి పెడుతుంది అనుకోవచ్చా? హైడ్రాకు ఫిర్యాదు అందజేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫీల్డ్ వర్క్ అక్కడ ముగించుకొని ఏది సక్రమం, ఏది అక్రమం, ఏది ఇల్లీగల్, ఏది లీగల్ గా అనేది కూడా దాన్ని హైడ్రా తేల్చుకున్న తర్వాతే వాళ్ళు మార్కింగ్ చేసుకొని వారికి ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారంగా ఈ కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ నందగిరి హిల్స్ లో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లీగలా ఇల్లీగల్ అనే దానిపై కూడా వీళ్ళు ముందుగా ఫిర్యాదు అందజేస్తే దాన్ని బట్టి అధికార యంత్రాంగం అక్కడికి చేరుకొని అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు అన్ని తెలుసుకొని ఇది ఒకవేళ ఇల్లీగల్ తేలినట్టయితే మాత్రం నిజంగానే కేబీఆర్ పార్క్ ప్రభుత్వానికి చెందినటువంటి స్థలం, ఈ హెచ్ఎండిఏ ల్యాండ్ ని ఆక్యుపై చేసి దాంట్లో ఈ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఏదైతే నందగిరి సొసైటీ సభ్యుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ ని కూడా ఒకసారి పరిశీలన చేపడితే నిజంగానే ఇల్లీగల్ తేలినట్టయితే మాత్రం డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి భవనాలు కూల్చివేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ రవితేజ, అలాగే కోర్టులో ఉన్నా సరే కూడా పని యథావిధిగా జరుగుతుందని ఆరోపిస్తున్నారు అమరీందర్. ఎందుకు జీహెచ్ఎంసీ ఈ ప్రాజెక్ట్ ను చూసి చూడనట్లుగా వదిలేస్తుంది? అంటే ఆయన ఆరోపణలు నిజమేనంటారా? ఏం చెప్తుంది దీని మీద జీహెచ్ఎంసీ? బడా నేతలే ఈ బిల్డర్స్ కావడము, ల్యాండ్ కూడా గతంలో వీళ్ళు జిహెచ్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాటిని తీసుకోవడము, ఇదంతా కూడా ఇల్లీగల్ గా జరిగింది అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో నుంచి మేము దీనిపైన పోరాటం చేస్తా ఉన్నాము. అనేక సార్లు రెవెన్యూ, మున్సిపల్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరు కూడా దీన్ని వచ్చి నిలిపివేసి రకంగా వ్యవహరించకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి నిర్మాణాలంటూ కూడా ఎవరు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం నియమించి ఎక్కడైతే ఇల్లీగల్ గా అనుమతులు లేకుండా భవనాలను ఏర్పాటు చేస్తా ఉన్నారో, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వీటన్నిటిని నిర్మాణం చేపడతా ఉన్నారో, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్ అంతా కూడా హైడ్రా పరిధిలోకి వస్తుందా? అసలు హైడ్రా దీనిపైన దృష్టి పెడుతుందా లేదా? హైడ్రా ఇప్పటి వరకు పనిచేస్తుంది ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాలని ఆక్రమిస్తే మాత్రమే రంగంలోకి దిగి కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ నందగిరి సొసైటీలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా హైడ్రా పరిధిలోకి వచ్చినట్టయితే, హైడ్రాకు ఫిర్యాదు అందినట్టయితే డెఫినెట్ గా దీనిపైన దృష్టి పెట్టి దీనిపై రిపోర్ట్ తెప్పించుకొని అనంతరం హైడ్రా బుల్డోజర్లు అక్కడ దింపి ఇల్లీగల్ అని తేలితే మాత్రం అవన్నీ కూడా కూల్చేసేటువంటి అవకాశం ఉంటుంది. త్వరలో నందగిరి హిల్స్ సొసైటీ సభ్యులంతా కూడా హైడ్రా అధికారుల్ని కలిసి వారి దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ అంతా కూడా సమర్పించి గతంలో ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ కాపీస్ నివేదికను కూడా వారికి సమర్పిస్తే నిజంగానే ఇల్లీగల్ అని తేలితే మాత్రం సిటీ అవుట్స్కట్ లో ఉన్నటువంటి బుల్డోజర్లన్నీ కూడా జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ వైపుగా తిప్పి అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూడా కూల్చేటువంటి అవకాశం ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.